Hi guys, welcome to my channel. హాయ్ దివ్య సాన్వి క్రియేషన్స్. మనం ఈరోజు పన్నీర్ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఇది ఇంట్లో రెడీ చేసుకున్న పన్నీరు. వీటిని క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి. దాన్ని నాకు ఒక బౌల్ పన్నీర్ క్యూబ్స్ వచ్చాయి. వాటిని ఫస్ట్ కొంచెం చిటికెడు పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్, ఒక 1 స్పూన్ కారం, ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆ ముక్కలకి బాగా పట్టించి కలుపుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకుని 2 ఆనియన్స్ 2 టమాటాలు తీసుకోవాలి. వాటిని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాణీ పెట్టి హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా వేపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. వీటిని కూడా ముక్క మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిలో కొంచెము జీడిపప్పు వేసుకుందాము. దీన్ని కూడా ఫ్రై చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిద్దాము. మగ్గిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకుని చల్లారిన తర్వాత పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ కళాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని పన్నీర్ ముక్కల్ని వేసి ఫ్రై చేయాలి. వీటిని కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి ఒక బౌల్లోకి. అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని బిర్యానీ పువ్వు, మరాఠీ మొగ్గ, 4 లవంగాలు, 2 యాలకులు వేసుకుని ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా వేపుకోవాలి. ఇది మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం మసాలా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుని ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో ఒక గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. పన్నీర్ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like, share, subscribe.